టీచర్స్ సార్ ఇటీవల. శ్రీ గురుభ్యో నమః. దగ్గర పెట్టుకోండి సార్, మైక్ దగ్గర. శ్రీ గురుభ్యో నమః అంటే గురువులకు నేను కూడా నమస్కారం పెట్టుకుంటున్నాను. వాస్తవంగా వాళ్ళు లేకపోతే మేము లేవు. నాకు ఈ స్కూల్ తోటి 32 సంవత్సరాల అనుబంధం ఉంది. అది నారాయణ మాస్టర్ వల్ల. నేను బల్లికురువులో పనిచేస్తుంటే ఎందుకయ్యారా నేను తీసుకొస్తానన్నాడు. ఉదయం ఆర్డర్ తీసుకెళ్ళి సంతకం తీసుకెళ్ళి సాయంత్రానికి ఆర్డర్ తీసుకొచ్చాడు. 74 నుంచి 2005 వరకు ఇక్కడే ఉన్నాను. ఈ ఊరితోటి ఈ పాఠశాలతోటి నాకు చాలా ఎక్కువ అనుభవం ఉంది. హై స్కూల్ ఎట్లా చేశారు, ఇది 69-70లో యూపీ స్కూల్ చేశారు. ఆ తర్వాత 83లో హై స్కూల్ అయింది. తర్వాత ఇంకా చేయాలనేటువంటిది మాకు సర్వీస్ లేదు, చేయాలని చాలా ఉంది. దీనికి హాస్టల్ కూడా తీసుకురావాలని ప్రయత్నం చేశాం. కానీ దురదృష్టవశాత్తు మా ప్రయత్నానికి వైద్యం వెళ్ళిపోయింది. ఆ హాస్టల్ మాకు రాల. మరి నేను చెప్పాలంటే ప్రతి కుటుంబాన్ని నుంచి నాకు చాలా అనుభవం. ప్రతిరోజు మీకు 45 నిమిషాలు క్లాసులో చెప్తూ 32 సంవత్సరాలు చెప్తాం. ఆ విషయాల గురించి నేనేమి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. మీరు ఇవాళ చాలా మీ పిల్లలు కూడా సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని ఎట్లా పెంచాలా, ఏం చేయాలనేటువంటిది దాని గురించి మేము చెప్పాల్సిన పని లేదు. మాకంటే మీరు చాలా ఎక్కువగా మరి ఎట్లా కుటుంబాలు ఉండాలనేటువంటి కూడా మీరు తెలుసు. లాస్ట్లో నేను చెప్పేది ఒక్క సినిమా డైలాగా చెప్తున్నాను. వీలైతే ప్రేమిద్దాం, పోయేదే ఉంది. మీరు ప్రేమిస్తారు, లేకపోతే కొట్టుకోవటం, చంపుకోవటం, తిట్టుకోవటం, అవి చెప్పేవన్నీ మాస్టర్ చెప్తున్నవి ఆ రోజుల్లో, వెనకటి రోజుల్లో మాట. ఇవాళ ప్రేమతోటి, అభిమానంతో, మంచితనంతో ఎంతో సాధించవచ్చు. ఆ రకంగా మీరు మీ పిల్లల్ని తీర్చిదిద్దుతారని, వాగ్దేవి సరస్వతి కటాక్షం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను చాలా క్లుప్తంగా ముగిస్తున్నాను. జై హింద్. మీ అందరికీ నా శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని రక్షించుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సన్మానించడానికి ఎం సునీత, కృష్ణకుమారి, రాజేశ్వరి, పి శ్రీనివాసరావు, రవిశంకర్, బి శ్రీనివాసరావు అండ్ ప్రభాకర్. ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. ఎలా తీర్చుకోగలం మీ రుణం, రం రం గురువీరం మంచితనం, రం రం గురువీరం, రం రం గురువీరం. గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకి కవిలువయ్యా. గురువర్యా గురువర్యా, రం రం గురువీరం, రం రం గురువీరం, రం రం గురుశేఖర్. లైట్ ఆపదు. దగ్గర కొండవా మా ముందు రండి కొంచెం.
ఓకే రెడీ రెడీ ఓకే ఓకే బ్రో రెడీ రెడీ వచ్చేది కొంచెం డౌన్ చేయరా? మొహం కనపట్ల ఓకే ఓకే కొన్ని మాటల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీకు స్పెషల్గా మైక్ కూడా మారింది సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ నా శుభాశీస్సులు. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. నా ఉపోద్ఘాతాన్ని బంగాళాఖాతం లాగా పెంచను కానీ సింపుల్గా గోదావరి కాదు అసలు. హరిదాసు హరికథ చెబుతున్నాడు. అది చెప్తున్నానమ్మా సాధ్యమైనంత వరకు. హరిదాసు హరికథ చెబుతున్నాడు. అందరు వెళ్ళిపోయారు, ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఏ నాయన మా కథ అంత బాగా నచ్చిందా నీకు, మీరు ఇద్దరు ఉన్నారు ఏంది నాయన అన్నాడు. అందులో ఒక ఆయన మైక్ ఆయన. సరే మైక్ ఆయన తప్పదు, మైకు అయిపోయిందాక ఉండాలి. సరే ఆయన ఉంటాడు, ఆయన నువ్వెందుకు ఉన్నావు నాయన అన్నాడంట. నీ కింద ఉన్న చాప నాదయ్యా, ఆ చాప కోసం ఉన్నాను ఆయన. అట్లనే వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటికి పోను రాను అంటే కాలాతీతం అయ్యే కొంది ఉండలేదు. ఏ ఫుడ్ మీదనో ఉన్నారు పోతున్నారు వస్తున్నారు. గుడి మీదనో ఫుడ్ మీదనో ధ్యాస ఉంటుంది. సరే ఏదైనా ఇప్పుడు దగ్గర దాదాపు 1:30 కావచ్చింది. మాకు షుగర్లు బీపీలు ఇవన్నీ ఉన్నాయి, కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అయితే మీరు ఎప్పుడూ కూడా అభివృద్ధిలోకి రావాలని, మీరు ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని, మీ బిడ్డలు ఇంకా బాగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయితే ఒక చిన్న తెలుగు పండితునిగా నేను 92లో ఇక్కడికి వచ్చాను. 92 నుంచి 2001 నేను ఇక్కడ రావడానికి కూడా కారణం నారాయణరావు మేషే. ఎందువల్లంటే నేను మార్టూరులో, నేను గన్నవరంలో పనిచేస్తా, మార్టూరు వచ్చా. అప్పుడు నాకు 3 ప్లేసులు ఉన్నాయి, అంబవరం, దొనకొండ, ఇంకేదో ఒక ప్లేస్ అంబడపూడి. నేను ఎందుకు మాటల సందర్భంలో కలిస్తే అప్పుడు నాకు మేష గారు తెలియదు అసలు. ఏదో ఇప్పుడు మాట్లాడుతుంటే నేను దొనకొండ వెళ్ళాలా లేకపోతే అంబడపూడి వెళ్ళాలా అని చెప్పేసి అంబవరం వెళ్ళాలని అంటే, ఏంది నువ్వు ఎక్కడంటే నేను గన్నా నుంచి పనిచేస్తున్నాను సార్, గ్రేడ్ 2గా, నేను గ్రేడ్ 1గా ప్రమోషన్ వచ్చింది సార్ అంటే, బలేవుడిగా ఎందుకంటే అంబడపూడి బాగా ఉంటుంది దగ్గర, నీకు రాయ అని చెప్పేసారు అన్నాడు. ఈ అమ్మడిని నేను జిల్లా పరిషత్కి పోయి అప్లికేషన్ ఇచ్చా, అంబడపూడి అప్లికేషన్ ఇచ్చా, అంబడపూడి ఇచ్చారు. ఆ 92లో వచ్చాను గ్రేడ్ 1గా. 2001 దాకా ఉన్నాను. 2001లో తెల్లబాడు పోయి అక్కడి నుంచి కొన్నాడు పనిచేసి తర్వాత హెడ్ మాస్టర్గా ప్రమోషన్ 1.5 సంవత్సరం పనిచేసి నేను రిటైర్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం విశ్రాంతిగా నాకు ఒక చిన్న రేగు తోట ఉంటే ఆ రేగు తోటలో కాలక్షేపం చేస్తున్నాను. మాకేం ఇబ్బంది లేదు కూడా. నో పెయిన్స్ నో గెయిన్స్. సారీ ఇంగ్లీష్ చెప్పకూడదు కదా. బాధలు లేవు, ఇక లాభాలు లేవు. హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నాను, ఏం ఇబ్బందులు లేవు. ఆ భగవంతుని బాబా దయ వలన నేను సాయిబాబాకి నేను మొక్కుంటాను. సాయిబాబా ప్రతి సంవత్సరం వెళ్తుంటాను సాయిబాబా దగ్గర షిరిడి. కాబట్టి సరే ఏదేమైనా కానీ మీరు చిన్న ఏదో కొద్దిగా కవిత్వం అంటే కవిత్వం కాదులే, కవిత్వం పర్ల తెలుగెక్కడున్నదిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా, లేత వయసులో నా నీతులే ముద్రించు
శతకాలు అటకెక్కించి చెదలు పట్టాయి. బ్రతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమనరించు మన తెలుగు సామెతలు మంట కలిశాయి. రామాయణము లేదు, భారతము లేదు, భాగవతములో ఒక పద్యమైనా రాదు. కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరి, సీరియల్స్ మోజులో టీవీలు చుట్టూర చేరి. తెలుగు ఎక్కడుందరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. మమ్మీకి ఎల్కేజీ ర్యాంక్ మీదనే ముఖ్యం, డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం. మువ్వెన్నెల జెండా తెగ ఊపుతున్నావు, దాన్ని చేసిన తెలుగోడు ఎవరో తెలుసా. తెలుగు ఎక్కడున్నదిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారి తెలుగోడా. గుడిగుడి కుంచాలు, కోతి కొమ్మచ్చలు, ఏళ్ళు గడిచి తెలుగు ఆటలే చచ్చి. పసివాళ్ళ చేతులకు సెల్ ఫోన్లు ఇచ్చి పెంచావు వీడియోపై గెలిచి పిచ్చి. పోటీకి సై అన్నది తెలుగు కదా, ఉనికినే మరిచింది అదే నాకు అసలైన బాధ. కూడు పెట్టని భాషయే కాదన్నావు, డాలర్లు తెచ్చే చదువే అసలైన చదువు అన్నావు. తెలుగు ఎక్కడున్నదిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారి తెలుగోడా. తెలుగు పండగలన్నిటినీ మొక్కుబడి చేశావు, కార్పొరేటు పండగల ఉచ్చులో పడ్డావు. గ్లోబునే గెలిచావు చూడమన్నావు, తల్లి పేరునే మొదలంట నరికావు. తెలుగు మనగాడి నన్ను తొడతరిచావు, తల్లి పేరు అడిగితే తెల్లబోయావు. నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరైనా ఉన్నదా, అప్పు పప్పులు తప్ప. అప్పు అంటే అపన్నకే అప్పు, ప్రవీణికి పప్పు, ఇంకా కొన్నాళ్ళు పోతే ఇసుకులు కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ తెలుగుని నాశనం చేయబాకండి ఆయన. కాబట్టి ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు. ఇప్పుడు ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. అంటే భాషకి ఆ విధంగా పట్టి ఇంగ్లీష్లో మాట్లాడితేనే గొప్పవాడని, తెలుగు మాట్లాడితే ఏదో చిన్నతనం అని భావిస్తున్నాం. ఏ దేశమేగినా ఎందుకు ఆడినా పొగడరా నీ తెలుగు తల్లి భూమి భారతిని అని అన్నారు. కాబట్టి మన తెలుగు భాషని, తెలుగుతనాన్ని మర్చిపోబాకండి. తెలుగుని ఎప్పుడు గౌరవించండి. మనం మాతృభాష తెలుగు కాబట్టి తెలుగునే గౌరవిద్దాం. కాబట్టి మీరంతా కూడా ఇంకా అభివృద్ధి చెంది, మీ పిల్లలు ఇంకా అభివృద్ధి చెంది బాగా ఉన్నత పదవులు అలంకరించాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడు బాబాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. యాక్టివిటీస్లో పాల్గొంటూ వెళ్తా వస్తా ఉన్నారు. దానివల్లనే కానీ కొంతమంది అలా వెళ్ళటం ఇలా రావటము అలా అని చెప్పేసి ఎటు వెళ్ళటానికి లేదు, అందరూ ఇక్కడే ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అమరేశ్వరి, సత్యవతి, చంద్రావతి, తాడేపల్లి వీరాంజనీయులు, అల్లావుద్దీను, ఎల్లమంచి వెంకట్రావు. ఎలా మరచిపోగల మా మంచితనం, గురువర్యా నీ మాటే మా మనసులకి కవిలువయ్యా. గురువర్యా నీతోటే మా బతుకులకు కవిలువయ్యా. దగ్గర మేందిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయు కానమాలు. మేనులపై
మాకు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకి కనుడులైనా గురువర్యా గురువర్యా ఫ్రెండ్స్ అండ్ మై చిల్డ్రన్స్. Certainly. Good afternoon, everyone. Respected guests of inauguration, Jasti Narayan Rao sir, M. Subbareddy sir, G. Sambaya sir, and M. Venkateswarlu sir, and S.K. Adam Sharif sir. And Mandalapu Veeranjaneyulu S.A. Telugu from Jilla Parishad High School Pedambadapudi, Rajyalakshmi Madam S.A. Hindi ZPHS Pedambadapudi, and respected and my beloved youth and my children and their life partners and their children and my friends, elders from Pedambadapudi village. Here I am Samba Sivareddy. I am a English teacher now. I am graduate in BA B.Ed. I am postgraduated in MA English, MA History, MA Economics, and also MA. I shared my knowledge to my people now itself. I have been working as school teacher for 35 years. I have 2+ years future service. Here I worked here 2 spells. In the first spell from 1992 to 2002 as a second grade teacher. I taught here English, mathematics and science and social studies in 6th and 7th standards. I worked sometimes in social for higher classes and English also here. Then I transferred to ZPHS Komineni in 2002. After 15 days, I got promotion and I joined here as a English teacher. That is the second spell. In that second spell, 2002 to 2009, in my 17+ years service, my great gurus, those are Andhadas here, Narayana Rao sir and Samba Sivarao sir.
These are my gurus here. But I memoried my guru, N.M. Paraya, Hindi sir. We memoried because T.L.V. Prasad Rao sir and Parayas are not alive here. Anyhow, Jilla Parishad High School, Pedambadpudi is the one of the best high school in this district. Why I say it, the achievement of the students in 2009 is the golden age of Jilla Parishad High School, Pedambadpudi, because 4 IIIT seats are allotted to Balikuru Mandal. 3 seats are got in Jilla Parishad High School, Pedambadpudi. That 3 seats goes to Vallapalli village. Anyhow, these are not achievements. We come back, we have no time at all. The afternoon session is also overcoming, it is coming for the good afternoon, as good evening is also coming soon. Anyhow, fear and doubts are the main drawbacks our achievements and facilities. These are the main drawbacks, fear and doubts. These two are the main drawbacks to our achievements. So, we don't fear at all. We move positively. When we think positively, we became a positive behavior. The positive behavior is always help to us. So, all of you, all of my beloved children and their life partners and my children, young children, I advise you, don't dispute anyone. That is not permanent. We leave the permanent, we leave the temporary activities, but not the permanent activities. I advise you, so many humans are suffering. So many humans are suffering from those. That is fear and doubts. The human is suffering with the unknown things. Fear, we are suffering from the unknown things. But you imagine that is the mighty. Mighties are no, you are the mighty human. So, you habitate the good habits. You love, you respect your life partners, each other. And if you have any frustration to your life partner, the other person, you will become, wait and see, automatically it will be decreased. After 5 minutes, you will mingle each other and you will understand your life partners. No disputes come after that. So frustration is the main problem. And human, we are searching for treasure. Nidhi Nikshepal, where are you? Nowhere. The treasures of in your home. That is like your parents, your grandparents. When we inherit that those from our elders, you will become familiar, you got good jobs and you become a good, respectable persons in the society. Anyhow, I don't neglect my duties now itself. I am 60 years old now. I don't neglect my duties. And my students,
in Kuminenvarapalem. I joined there for 8 years back. Our subject Saint percentage. Really, I am very happy. When I worked there, the achievement of the people got the Saint percent. In some students, even now, to go and ask there, English is the easiest subject, they will told now. And not only pass percentage. I always compete to my neighboring subjects. So, my subject average is, my student subject average is above 58. Not only that, only the school pass percentage below 40. Look how the achievement is there. But English pass percentage 100%. The people of Kuminenvarapalem, like our Pedamodapudi people, they said, why English got 10%, why not in remaining subjects? So, I finally advise my students, don't be angry, don't be frustrated. You minimize your desires and your wants. When you minimize your wants and the desires, we get familiar, we are in a peaceful mind. My children are studied here. My 3 children are studied in our school. They were well settled. 2 children are in the abroad. One is in India. Anyhow, all of be happy for the blessings of Pedamodapudi Guntipalli village people. Anyhow, I once again, thanks to the organizing of this program, I encourage them, don't spend more than what he want. Don't spend more than what you want. Okay, thank you very much. Thank you very much, sir. Thank you, Samsayat Garu, for giving a valuable speech to our sons and daughters, and as well as ours actually.